వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలో గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులందరూ చాలా బిజీ అయిపోయారు. ఒక్కసారి మనం ఈరోజు పంట పొలాలలోకి వచ్చేసాము. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు వరి నాట్లు నాటుతూ రైతులందరూ చాలా బిజీ ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అసలు వరి నాట్లు నాటుతూ సాంగ్స్ పాడుకుంటూ చాలా వర్క్ని కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు కదా. కాసేపు వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు విశ్వ డిజిటల్. నిజామాబాద్ నగరంలో గత 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులందరూ చాలా బిజీ అయిపోయారు. ఒక్కసారి మనం ఈరోజు పంట పొలాలలోకి వచ్చేసాము. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు వరి నాట్లు నాటుతూ రైతులందరూ చాలా బిజీ ఉన్నారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అసలు వరి నాట్లు నాటుతూ సాంగ్స్ పాడుకుంటూ చాలా వర్క్ని కూడా చాలా హ్యాపీగా చేసుకుంటున్నారు కదా. కాసేపు వారితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం మనం విజువల్స్ని చూస్తున్నాము. వరి నాట్లు నాటుతూ రైతులందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒకవైపు పాటలు పాడుకుంటూ, మరోవైపు వర్షంలో తడుచుకుంటూ, మరొక వైపు వరి నాట్లు నాటుకుంటూ చేస్తున్న వర్క్ని చాలా హ్యాపీగా చేసుకుంటూ వీళ్ళందరూ ఉన్నారు. ఒకసారి కాస్త మందితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే వరి నారుమడి అంటారు కదా, వరి నారుమడి కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ వెళ్దాం. మనము నారుమడి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏదైతే నారుమడి కనిపిస్తూ ఉందో ఈ నారుమడి నుంచి నారును తీసుకొని వెళ్ళి వారు పొలంలో అంతా నాటుతూ ఉంటారు. ఈ నారుమడి గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరేంటి? నమస్తే అండి, కృష్ణ అండి. కృష్ణ గారు, ఒకసారి నారుమడి ఎన్ని రోజులు అయింది, నారుమడిలో ఏమేమి వేస్తారు ఒకసారి చెప్తారా? నారు నెల అయిందండి నారు పోసి. కరెక్ట్ నెలకి నాటుకుంటే మనకి పొలం దిగుబడి మంచిగా వచ్చింది. అందుకని ఇప్పుడు స్టార్ట్ చేసాము. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా మళ్ళీ, అందుకని ఇక స్టార్ట్ చేసాము. ఓకే, ఎన్ని రోజులు అయింది నారేసి? నెల రోజులు అయింది అంటున్నారు కదా, మరి ఏమేమి మందులు ఏమైనా వేసారా? మరి నెల రోజులు ఇది బలంగా పెరగడానికి పొడం జింకు అను బీసు యూరియా వేసి పెంచాము మంచిగా. ఇప్పుడు పొలంలో నెల అయింది, నాటుతున్నాము. ఓకే, అంటే ఇప్పుడు ఈ నారుమడిని తీసుకొని పొలం అంతా చేస్తూ ఉన్నారు కదా, ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ? ఇది నల్గొండ నుంచి వచ్చారండి వీళ్ళు కూలీలు, ఇక్కడ మన నిజామాబాద్ జిల్లాకి. వీళ్ళు రోజు ఎకరం చొప్పున వేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడే కూలీలు వచ్చి ఒక నెల రోజులు ఉండి మాకు నాట్లు అన్నీ వేసి వెళ్తారు. మరి వర్షాలు ముందుగానే ప్రారంభమైనాయి, ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ముందుగానే ప్రారంభమైనాయి అండి. ఇట్లానే సాగితే బాగుంటుంది, సంతోషంగా ఉంటాము. మళ్ళీ వెనకాడకుండా ఉంటే ఇప్పుడైతే వర్షాలు స్టార్ట్ అయినాయి, చాలా సంతోషంగా ఉంది. ఏం పేరు? నా పేరు సంగమ్మ. ఎక్కడి నుంచి వచ్చినావు? నల్గొండ నుంచి. ఎట్లుంది పని? పొద్దుట పూట ఇంటికి వచ్చి నారు బిగుతాను, నాటేస్తాను.
జామ కోనాల మీద కూసిన కోగిల పిల్లో జామ కోనాల మీద దాని నడుమ దానిమ్మ చెట్టయి దాని నడుమ దానిమ్మ చెట్టయి దాన్నిడువా జాలడేమో దాని నడుమ దానిమ్మ చెట్టయి. మల్లయ్య ఇక్కడ నుంచి వచ్చినావు? నల్గొండ జిల్లా. ఎంతసేపు అయింది పని చేయబట్టి? 6 గంటలకు వచ్చి. పాట పాడు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము నార్మల్ని నాటుతూ అందరూ చాలా హ్యాపీగా వర్క్ని చేసుకుంటున్నారు. ఒకవైపు వర్షం పడుతోంది, మరోవైపు పొలాలలో నారు నాటుతూ ఉన్నారు. కాబట్టి రైతులందరూ చాలా సంతోషకరంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాజు మల్లెలు వియాలో జల్లు జల్లు రాలేటి వియాలో జాజి మల్లెలు వియాలో మెల్లెంగా రాలేటి వియాలో బొడ్డు మల్లెలు వియాలో మెల్లెంగా రాలేటి వియాలో బొడ్డి మల్లెలు వియాలో కాపరి కన్నె పిల్ల వియాలో నీళ్ళకెల్లంగా వియాలో కాపల కన్నె పిల్ల వియాలో నీలాకెల్లంగా వియాలో బిందె నిండా చేదింది వియాలో అటు విటు చూసింది వియాలో బిందె నిండా చేదింది వియాలో అటు విటి చూసింది వియాలో వెటు చూసిన గాని వియాలో ఎవ్వరు లేరమ్మా వియాలో వెటి చూసిన గాని వియాలో ఎవ్వరు లేరమ్మా వియాలో కట మీద పోయేటి వియాలో ఓ పొట్టి మరది వియాలో కట్ట మీద పోయేటి వియాలో ఓ పొట్టి మరది వియాలో కడవలేతావయ్యా వియాలో కడవలేతావయ్యా వియాలో కడవలేతావయ్యా వియాలో కడవలేతావయ్యా వియాలో కడవలేతావయ్యి వియాలో కొంగందుకునే వియాలో కడవలేతావయ్యి వియాలో కొంగందుకునే వియాలో పాపాలు మరది వియాలో పాపాలు మరది వియాలో పాపాలు మరది వియాలో పాపాలు మరది వియాలో పాపాలు మన ఇంట్లో వియాలో పత్తి గుమ్ములు వియాలో పాపాలు మన ఇంటే వియాలో పత్తి గుమ్ములు వియాలో దోసాలు మరది వియాలో దోసాలు మరది వియాలో దోసాలు మరది వియాలో దోషాలు మరది వియాలో దోసాలు మన ఇంట్లో వియాలో దోస కుప్పలు వియాలో దోసపాని మన ఇంట్లో వియాలో దోస కుప్పలు వియాలో వియాలో బిరబిర పోయింది వియాలో బిందెలు దింపింది వియాలో బిరబిర పోయింది వియాలో బిందెలు దింపింది వియాలో రామయ్య సీతమ్మ రామయ్య సారు బయలెల్లో సీతమ్మ రామయ్య సీతమ్మ రామయ్య సీతమ్మ రామయ్య సారు బయలెల్లో సీతమ్మ రామయ్య సారు బయలెల్లి సీత సారు బయలెల్లి సీత ఏమేమి గోరో సారు బయలెల్లి సీత సారు బయలెల్లి సీత సారు బయలెల్లి సీత ఏమేమి గోరో సారు బయలెల్లి సీత పరమాజాతి పూలు పరమాజాతి పూలు పరిరా కోరో పరమాజాతి పూలు పరమాజాతి పూలు పరమాజాతి పూలు పైదలు గోరో పరమాజాతి పూలు పోవయ్యా దేవుడ పోవయ్యా దేవుడ తేవయ్య పూలో పోవయ్యా దేవుడ పోవయ్యా దేవుడ పోవయ్యా దేవుడ తేవయ్య పూలో పోవయ్యా దేవుడ మన తోట కాదమ్మ మన తోట కాదమ్మ మన్నిల తోట మన తోట కాదమ్మ మన తోట కాదమ్మ మన తోట కాదమ్మ మందిల తోట
మన తోట కాదమ్మ మనకంటే ఎక్కువ మనకంటే ఎక్కువ మన్నిరవాలో మనకంటే ఎక్కువ మనకంటే ఎక్కువ మనకంటే ఎక్కువ మంది మనకంటే ఎక్కువ పాయానే సీతమ్మ తోట దగ్గరికో పాయానే సీతమ్మ సీతమ్మ తోట దగ్గరికో పాయానే సీతమ్మ గణమా మండళ్ళు తీసి పక్కకేసిందో గణమా మండళ్ళు తీసి పక్కకేసిందో గల్మా మండళ్ళు పట్టు గుడ్డళ్ళు జీరి ఎవరు పట్టిండ్రో ఓ అమ్మలార అక్కలార చెల్లెలార చెప్పరండి ఈర్చి పెట్టారండి అమ్మకోడి ఎవరు పట్టిండ్రో అమ్మకోడి ఎవరు పట్టిరో ఓ అమ్మలార అక్కలార చెప్పరండి ఈర్చి పెట్టారండి అమ్మకోడి ఎవరు పట్టిండ్రో అమ్మకోడి పూల పెట్ట దాని ఖరీదు 12 రూపాయలు సారు పంచి సాచముండే కారాబారి కైతం రాసే అమ్మకోడి ఎవరు పట్టిండ్రో ఓ అమ్మలార అక్కలార చెల్లెలార చెప్పరండి ఈర్చి పెట్టారండి అమ్మకోడి ఎవరు పట్టిండ్రో సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఒకవైపు వాతావరణం చల్లగా ఉండి అదేవిధంగా వర్షం కూడా పడతా ఉంది, మరోవైపు పొలాలలో రైతులు పాటలు పాడుకుంటూ వరి నాట్లు వేసుకుంటూ చాలా ఆనందంగా చూస్తూ ఉన్నారు. ఒకసారి మనం ఇక్కడ లొకేషన్ చూసినట్లయితే ప్రతి ఒక్క రైతులందరూ పొలాలలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కంటి చూపు కనిపిస్తున్నంత మేరలో మొత్తం మనకు పచ్చగా కనిపిస్తూ ఉంది. వరి నాట్లు నాటుతూ అదేవిధంగా వర్షం పడుతుంది కాబట్టి రైతులందరూ చాలా బిజీగా ఉన్నారు. కొన్ని పాటలు కూడా పాడుతూ ఉన్నారు. మరి ఒక పాట విందాము. ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా, ఎలుగులున్నాయో ఎన్నెలా ఎవరిల్లోయ్ రాజా. ఎన్నెలా మా తల్లి గారిల్లు, ఎన్నెలా మా తల్లి గారిల్లు, ఎలుగులున్నాయో ఎన్నెలా మా తల్లి గారిల్లు, ఎన్నెలా మా తల్లి గారిల్లు, ఎన్నెలా మా తల్లి గారిల్లు, వెలుగులున్నాయో ఎన్నెలా మా తల్లి గారిల్లు. చీకటి ఎవరిల్లోయ్ రాజా, చీకటి ఎవరిల్లోయ్ రాజా, సిర్రి మబ్బులో చీకటి ఎవరిల్లోయ్. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఒకవైపు వాతావరణం చల్లగవుతూ అదేవిధంగా వర్షాలు కూడా గత 2-3 రోజులుగా నిజామాబాద్ నగరంలో పడతా ఉంటే, మరోవైపు రైతులు ఆనందోత్సాహాలతో మరొక పొలాలలో వరి నాట్లు నాటుకుంటూ చాలా బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ న్యూస్ అప్డేట్. కెమెరా పర్సన్ చైతుతో ఫనీ, విశ్వ డిజిటల్, నిజామాబాద్.